మోదీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటా మఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివారున ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. అక్కడ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 13,429 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ మంత్రివర్గం మొత్తం కర్నూలులో ఉంది. దాదాపు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. నల్లమల అడవుల్లోని శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఉంచినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టామన్నారు. కేంద్ర బలగాలతో కూంబింగ్ చేశామన్నారు. శ్రీశైలంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. సుంకన్న అందిస్తారు. సుంకన్న, ప్రధాని పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రేపటి ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న. శ్రీనివాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నేరుగా కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరుతారు. సుద్దిపేటలో అయితే నల్లమల్ల అటవీ మార్గం రోడ్డు మార్గంలో శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం ఏదైతే 11 ప్రధాని నరేంద్ర మోడీ చేయవలసినటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులను దర్శించుకుంటారు. అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత సుందిపేట రోడ్డు మార్గాన్ని చేరుకొని సుందిపేట నుంచి అయితే కర్నూలులోని జిఎస్టీ సూపర్ సభకు కూడా చేరుకుంటారు. సూపర్ జిఎస్టీ సభలో కూడా అయితే ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలో పాల్గొని ఏదైతే ఆ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిఎస్టీలో ఏదైతే ఆ సంస్కరణలు ప్రయోజనాలపైన కూడా నరేంద్ర మోడీ ప్రజలకు కూడా తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. నరేంద్ర మోడీ పర్యటనకు కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి రాగమయూరి గ్రీన్ హిల్స్ అన్ని రకాల కూడా ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా 3 లక్షల మందితో ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. అయితే ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే కూటమి నేతలు కూడా ఈ సభను కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకొని జన సమీకరణలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. హోంమంత్రి అనిత, అదేవిధంగా మరికొంతమంది మంత్రులు ఇక్కడే మకాం వేసి ఒకవైపు ఏర్పాట్లు, మరోవైపు జన సమీకరణలుగా పూర్తిగా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటువంటి సూపర్ జిఎస్టీ బహిరంగ సభను కూడా గ్రాంట్ చేస్తామని కూడా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్.
రైట్ సుంకన్న.